హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను అరుణాచలం వచ్చాను. మన తెలుగు స్టేట్స్ నుంచి అరుణాచలం ఎలా రావాలి? ట్రైన్ టికెట్స్‌కి ఎంతవుతుంది? బడ్జెట్ ఎంతవుతుంది? ఎక్కడ స్టే చేయాలి? అరుణాచలం గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? ఎక్కడెక్కడికి వెళ్ళాలి? అన్న దాని గురించి అయితే మనం ఈ వీడియోలో డీటెయిల్‌గా అయితే డిస్కస్ చేద్దాము. స్కిప్ చేయకుండా మన వీడియో అయితే చూడండి. అంతకన్నా ముందు మనమైతే అరుణాచలం గురించి 2 ముక్కల్లో విందాము. అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది. పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది. అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు. ఎందుకని? అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోడు. అరుణాచల ప్రవేశమునకు ముందు, అరుణాచల ప్రవేశము తరువాత అని జీవుడికి విభాగం చేస్తారు. అసలు వీడెప్పుడైనా అరుణాచలం వెళ్ళాడా చూస్తాడు. అరుణాచలం వెళ్ళాడు, ఆ జీవుడి స్థాయి వేరు. అరుణాచలం వెళ్ళలేదు, ఆ జీవుడి స్థాయి. సో వెల్కమ్ టు మై ఛానల్. నేను మా ఫ్రెండ్స్‌తో అరుణాచలం ట్రిప్‌కి అయితే స్టార్ట్ అయిపోయి రైల్వే స్టేషన్‌కి అయితే చాలా ఎక్సైట్‌మెంట్‌తో వచ్చాను. ట్రైన్ కూడా అదే ఎక్సైట్‌మెంట్‌తో చాలా లేట్‌గా అయితే వచ్చింది. మేమైతే విశాఖపట్నం నుంచి విల్లుపురం వరకు టికెట్స్ అయితే చేసుకున్నాము. మనకి వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి వీక్లీ ట్రైన్స్ అయితే తిరువణమలైకి అవైలబుల్‌గా ఉంటది. తిరువణమలైనే మనకి అరుణాచలం అని అంటారు. సో దానికైతే మీకు బుక్ చేసుకోవచ్చు. మాకైతే అవి దొరకలేదు కాబట్టి మేము విల్లుపురంకి అయితే బుక్ చేసుకున్నాము. విల్లుపురం అనేది తిరువణమలైకి నియర్ బై స్టేషన్ అనమాట. మనకి విల్లుపురం నుంచి తిరువణమలైకి బస్సెస్ అయితే ఉంటాయి. మాకైతే వైజాగ్ టు విల్లుపురం 520 పర్ హెడ్ అయితే పడింది. ఒక్కొక్కరికి స్లీపర్ క్లాస్‌లో 520 రూపీస్ అయితే పడింది టికెట్ ఛార్జ్ అయితే. అలా ట్రైన్‌లో గేమ్స్ ఆడుకుంటూ బయట వ్యూ ఎంజాయ్ చేస్తూ అలా వెళ్ళిపోయాం మేమైతే. మీరు ఒకవేళ అరుణాచలం వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుంచైనా, వైజాగ్ నుంచైనా డైరెక్ట్ తిరువణమలైకి బుక్ చేసుకోండి. లేదు అంటే కాట్పాడి జంక్షన్‌కి గానీ, విల్లుపురం గానీ బుక్ చేసుకోండి. అక్కడి నుంచి మీరు నియర్ బై బస్ మీద అరుణాచలం అయితే రీచ్ అయిపోవచ్చు. మేమైతే అలా వ్యూ చూసుకుంటూ అరుణాచలం అయితే రీచ్ అయిపోయాము. మా ట్రైన్ అయితే కొంచెం 3 అవర్స్ లేట్‌గా ఎళ్ళింది. మాకైతే లేట్‌గా విల్లుపురంలో అయితే దిగాము. దిగిన తర్వాత ఆటో వాడితో కష్టపడి బేరం ఆడి ₹20కి బస్ స్టాండ్‌లో అయితే దింపమన్నాము. బస్ స్టాండ్ నుంచి అరుణాచలంకి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. కరెక్ట్‌గా అరుణాచలం మెయిన్ రోడ్‌లో దించేశారు. అక్కడి నుంచి టెంపుల్ అయితే ఒక 1 కేఎం ఉంటుంది. నడుచుకొని వెళ్ళిపోవచ్చు. ఆ టెంపుల్ ఆపోజిట్ రోడ్‌లోనే మనకి రూమ్స్ అన్నీ దొరుకుతాయన్నమాట. ఇప్పుడు మంచిగా ఎళ్లి ఫ్రెష్ అవ్వచ్చు. మేమైతే 1300కి 5 మెంబర్స్‌కి ఒక రూమ్ అయితే తీసుకున్నాము. అక్కడైతే స్టే ఉన్నాము. ఉండి మేమైతే ఎర్లీ మార్నింగ్ 6:00కి వచ్చేసి గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము. మనకి టెంపుల్ ఓవరాల్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది బయట నుంచి. మనమైతే గిరి ప్రదక్షిణ ఎప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి అయితే స్టార్ట్ చేయాలి. మేమైతే దీపం వెలిగిచ్చేసి ఇంకా దేవుడికి దండం పెట్టుకొని గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము. మీకు వీలైనంత వరకు మీ చెప్పులు మీ రూమ్‌లోనే వదిలేసి వచ్చేయండి. ఎందుకంటే నా చెప్పులు ఇక్కడ పెట్టాను. పోయాయన్నమాట దర్శనానికెళ్ళినప్పుడు. సో మీ చెప్పులు మీ రూమ్‌లోనే పెట్టుకొని వచ్చేయండి. మనం గిరి ప్రదక్షిణ అయితే చూస్తున్నట్టు లెఫ్ట్ సైడ్‌లో అయితే స్టార్ట్ చేయాలి. మనమైతే లేట్ చేయకుండా గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా టెంపుల్‌కి లెఫ్ట్ సైడ్ నుంచయితే మనమైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము. స్టార్ట్ చేయగానే మనకైతే ఫస్ట్ ఇంద్రలింగం అయితే కనబడుతుంది. ఇంద్రలింగం దర్శనం చేసుకొని మనమైతే ఇంకా ముందుకు వెళ్ళిపోతే మనకైతే అగ్నిలింగం కనబడుతుంది. ఈ 2 లింగాలు అయిపోయాక మనకైతే రమణాశ్రమం అయితే ఎదురవుతుంది. రమణాశ్రమంలోకెళ్ళి మెడిటేషన్ చేయండి. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. మీకు ఏ టెన్షన్స్ ఉన్నా, ఏ బాధలున్నా కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. సో ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకొని బయటికి రండి. దాని తర్వాత మనకైతే యమలింగం అయితే కనబడుతుంది. ఇది మూడో లింగం. దారిలో మా ఫ్రెండ్స్‌కి ఆకలేసి అయితే మా వోళ్ళు జొన్న పొత్తునైతే తింటున్నారు. చూడండి ఎలా తింటున్నారో. మధ్యలో ఉన్నోడైతే మరీ కోతిలాగా అయితే తింటున్నాడు చూడండి. మీరు వీడియోలో చూస్తున్నట్టు ఇలా నామాలైతే మనకి టెంపుల్ బయటే పెడతారు. 10 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇలా నామాలైతే చాలా బాగున్నాయి. నెక్స్ట్ అయితే మనకి ఆది అన్నమలై టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా పెద్దది. ఖచ్చితంగా మీరైతే చూడాలి. ఖచ్చితంగా దర్శించుకోండి. తర్వాత మనకి వర్ణలింగం అయితే దర్శనం ఇస్తుంది. దాని తర్వాత నైరుతి లింగం అయితే మనకు దర్శనం ఇస్తుంది. ఇందాక చెప్పిన ఆది అన్నమలై టెంపుల్ అయితే ఖచ్చితంగా దర్శించుకోండి. అది దర్శించుకుంటేనే మీకు గిరి ప్రదక్షిణ పూర్తయినట్టు. లేదా గూగుల్‌లో అయితే సెర్చ్ చేయండి. మా వోడైతే జాతకం చెప్పించుకుంటానైతే దిగాడు. సో అతనైతే పేరేంటి, వయసెంత అన్నీ అడుగుతున్నారు. చిలకైతే వచ్చి ఒక కార్డ్ అయితే తీసింది. అతనైతే చాలా కాన్ఫిడెంట్‌గా చాలా చెప్తున్నాడు. కానీ మాకేం అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే మాకు తమిళ్ రాదు కాబట్టి. మీ అలా ఎవరికైనా తమిళ్ వస్తే కామెంట్స్‌లో అయితే చెప్పండి. నేనైతే వాళ్ళకి వీడియో అయితే సెపరేట్‌గా పంపిస్తాను. అతను ఏటి చెప్తున్నారో కొంచెం అయితే మాకు చెప్పండి. కాసేపటి వరకు బాగానే నడిచాము. తర్వాత ఇంకా పరిగెత్తడం అయితే స్టార్ట్ చేసాము. ఎండకు కాళ్ళు అయితే బాగా బీభత్సం కాలిపోతున్నాయి. తర్వాత అయితే మనకి కుబేరలింగంకి అయితే వచ్చాము. కానీ ఇక్కడ కుబేరలింగం అని అయితే రాసింది. స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా.
నెక్స్ట్ మనకి వాయులింగం అయితే దర్శనం ఇస్తుంది. దాని తర్వాత మనకైతే మోక్ష మార్గం అయితే కనిపిస్తుంది. ఇక్కడైతే చాలా లైన్ ఉంది. అదైతే చూడడానికి చాలా చిన్న మార్గంలా ఉంది. కానీ ఎంత పెద్ద వ్యక్తులైనా దూరిపోతున్నారు. చాలాసేపు లైన్లో ఉండి దూరుతామా లేదా అని డౌట్తో దూరాము. మేమైతే బాగానే బయటకు వచ్చేసాము. దీని తర్వాత మనకి ఫైనల్ లింగం అయితే ఈశాన్య లింగం అయితే దర్శనం ఇచ్చింది. సో ఫైనల్గా ఈశాన్య లింగానికి దర్శనం చేసుకొని మేమైతే తిరిగి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో ఫైనల్లీ గిరి ప్రదక్షిణ అయితే మేము ఫినిష్ చేసాము. టెంపుల్కి రీచ్ అయిపోయాము. టెంపుల్కి రీచ్ అయ్యాక మేమైతే కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా దేవుడికి దర్శనానికి అయితే వెళ్ళాము. మనకి దర్శనానికి 2 లైన్లు అయితే ఉంటాయి. ఒకటి ఫ్రీ దర్శనం, 2 ₹50 దర్శనం. మేమైతే ముందు రోజు రాత్రి దర్శనానికి వెళ్ళినప్పుడు ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. ఖాళీగా ఉంది కాబట్టి మాకైతే 1 అవర్లో దర్శనం కంప్లీట్ అయిపోయింది. గిరి ప్రదక్షిణ తర్వాత దర్శనానికి వెళ్ళినప్పుడు కొంచెం రష్గా ఉంది. పైగా మేము సండే రోజు వెళ్ళాము కాబట్టి కొంచెం రష్ ఎక్కువ ఉంది కాబట్టి మేము ₹50 దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ₹50 దర్శనం కూడా 1 అవర్లోనే అయింది. కాకపోతే రష్ ఎక్కువ ఉంటే మనకి ఫ్రీ దర్శనం అనేది 2 అవర్స్ పడుతుంది. సో ఖాళీగా ఉంటే ఫ్రీ దర్శనానికి వెళ్ళండి, లేదు అంటే ₹50 దర్శనానికి అయితే వెళ్ళండి. దర్శనం చేసుకొని మేమైతే రూమ్కి వచ్చేసాము. సో మెయిన్గా మీరైతే గిరి ప్రదక్షిణకి వెళ్ళినప్పుడు మీరైతే కొంచెం ఎర్లీగా మార్నింగ్ 3 o'clock అయితే స్టార్ట్ అవ్వండి, లేదంటే ఎండకి కాలు కాలిపోతాయి. నెక్స్ట్ మేము యాస్టీజ్ మళ్ళీ సేమ్ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి సేమ్ విల్లుపురంకి వెళ్ళాము. విల్లుపురం రైల్వే స్టేషన్కి వెళ్ళి రైల్వే స్టేషన్లో అయితే మేమైతే ట్రైన్ ఎక్కాము. సేమ్ మళ్ళీ వైజాగ్ అయితే ఎక్కి మేమైతే రిటర్న్ వచ్చేసాము. మాకైతే పర్ హెడ్ మాకైతే ₹1,500లో జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకి ఇక్కడ ప్రసాదంగా లడ్డు, పులిహోర, పొంగలి అయితే ఇస్తారు. పులిహోర, పొంగలి తినడానికి ఇచ్చేస్తారు. లడ్డు అయితే మనకి ప్యాకెట్స్తో ఇస్తారు, ఈచ్ ₹10. సో మన ట్రిప్ అయితే ఇలా కంప్లీట్ అయింది. మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.